जयशंकर सर अमर है। जयशंकर सर अमर है। तेलंगाना सिद्धांतकर्ता जयशंकर सर अमर है। अमर है। जयशंकर सर अमर है। जयशंकर सर अमर है। जयशंकर सर अमर है। प्रोफेसर जयशंकर सर अमर है। జై తెలంగాణ, జై ఆర్మూర్. ఈరోజు మన తెలంగాణకి ఆదర్శమైనటువంటి ప్రొఫెసర్ డాక్టర్ కొత్తపల్లి జయశంకర్ గారి జన్మదినం ఆగస్టు 6వ తేదీ నాడు మేమందరం కూడా సార్ యొక్క యాదిలో సార్ని తలుచుకుంటూ ఈఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా రామ్నగర్ కాలనీ వాసులైనటువంటి సార్ కొత్తపల్లి జయశంకర్ గారి స్మారకార్థం ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసినటువంటి అధ్యక్షులైనటువంటి శ్రీ నూనె సుదర్శన్ గారు, నరసయ్య గారు, హనుమాన్లు గారు, శేషాద్రి గారు, రమణ గారు, రవీందర్ గారు మరియు మా అన్న స్థానిక ఆర్మూర్కే తలమానికమైనటువంటి చక్రన్న మరియు మా బావగారు ఉద్దెట్ రమేష్ గారు, రమణ గారు, శేఖర్ గారు, రవి గారు, సత్యం గారు, సురేందర్ అన్న, శేఖర్ గారు, సురేష్ అన్న, నవీన్, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి సత్యన్న గారికి మీరందరికీ కూడా నమస్సుమాంజలితో మన యొక్క యాస భాష ఏదైతే ఉందో ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ అనగానే ఒక ఘాటు, ఒక మిర్చి, ఒక మసాలా, ఒక మంచితనం, ఒక ప్రేమ, ఒక ధైర్యం, అలాంటి ఇటువంటి యొక్క మన యొక్క ఆశలను సజీవంగా విశాలాంధ్ర అనే ఒక ఉద్యమం ద్వారా మనల్ని బానిసలుగా మార్చే అంశాన్ని మనం ఖచ్చితంగా ఎదుర్కోవాలని చెప్పి ప్రొఫెసర్ డాక్టర్ జయశంకర్ గారు ఆయన ఆదర్శాలు, ఆయన సిద్ధాంతాలు, తెలంగాణ రూపకల్పన కోసం ఆయన యొక్క ఆలోచన విధానాన్ని ఏ రకంగా మనం నష్టపోతున్నాం అనే దాంట్లో నీళ్లు, నిధులు, నియామకాలు అనే ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి ప్రజలందరినీ కూడా జాగృతం చేసి యువతను, విద్యార్థులను, రైతులను, ప్రజలందరినీ కూడా ఎంతో ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలు ప్రజలందరి యొక్క గుండె లోపలికి తీసుకొని ప్రజలందరినీ జాగృతం చేశారు. వాస్తవంగా 1952లో విశాలాంధ్ర ఉద్యమం వచ్చిన తర్వాత అప్పుడు ఆంధ్ర పాలకులు మనల్ని అన్ని రకాలుగా నిధులు, నియామకాలు గాని, నీళ్లు గాని అన్ని వాళ్ళ సైడ్ కి తీసుకుపోతున్నటువంటి తరుణంలో ప్రజలను జాగృతం చేసి ఆయన చేసినటువంటి ముల్కీ నాన్ ముల్కీ అనే ఉద్యమంలో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి మనందరినీ జాగృతం చేసిండు. మనం ఏ రకంగా నష్టపోతున్నాం, మనకి ఎటువంటి కావాలా, మన యువత ఏ రకంగా నష్టపోతుంది, మన యొక్క యాసను కేవలం జోకర్ లెక్క తయారు చేసినటువంటి సినిమాలు కానీ ఇంకా మిగతా వాళ్ళందరికీ కూడా చెంపపెట్టుగా మన యొక్క సిద్ధాంతాల రూపకల్పనలో ప్రతి ఒక్క అంశాన్ని జోడించి మన జాగృతం చేస్తూ గట్టిగా పోరాటానికి మలి దశ, తుది దశలో కూడా ఆయన చూపించినటువంటి చొరవ మనందరికీ మార్గదర్శకం. ఆయన చెప్పినటువంటి సిద్ధాంతాలన్నీ కూడా మనకు రాజ్యాంగం తెలంగాణ కోసం. కాబట్టి ఆయనను గురువుగా స్వీకరించినటువంటి ఆంధ్ర కాకుండా మన తెలంగాణ ప్రజలందరూ కూడా అదృష్టవంతులుగా నేను భావిస్తా. ఉస్మానియా యూనివర్సిటీ చూసి ఆయన ఒకసారి ఏమన్నాడంటే, ఉస్మానియా యూనివర్సిటీ చూడగానే చెట్లు, పచ్చటి ప్రకృతి కాదు అక్కడ కనబడ్డది, ఆ పిల్లల యొక్క త్యాగాలు ఆయన కనబడుతుండే. వారి యొక్క సమాధుల పైన కొంతమంది రాజకీయ నాయకులు చేసినటువంటి క్రీనీడలు వాళ్ళ అధికారంలోకి వచ్చి చీమల పుట్టలో పాములు జొరబడినట్టు ఈ రకంగా జరుగుతుంది. నిన్న మొన్ననే మనం చూసినాం ఇక్కడ సైడు ఉత్తర తెలంగాణ పైన ఉన్నటువంటి జిల్లాలల్లా 457 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన అవినీతి సామ్రాజ్యంలోకి ఆయన అప్పులన్నీ తీర్చేసుకున్నాట. అభివృద్ధి ముసుగులో అవినీతి ఏ రకంగా కరెక్ట్, తెలంగాణ కంటే ముందు, తెలంగాణ కంటే తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలపైన బాగా చర్చించాల్సిన అవసరం ఉంది. మన జయశంకర్ సార్ గారు చెప్పినట్టు సిద్ధాంతాలు మనకు నిధులు, నియామకాలు, నీళ్లు ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా మన ప్రాజెక్టులు కానీ, మన యువతకు ఉపాధి కానీ, అలాగే మన యొక్క దామాష ప్రకారం మనకు ఉన్నటువంటి సెక్రటేరియట్ తో పాటు అన్ని ఆఫీసులలో కూడా ఇప్పటికి కూడా మన తెలంగాణ వాళ్లకు తగినంత ప్రోత్సాహం కానీ జరుగుతలేదు. హైదరాబాద్ ని ఒక ఫ్రీ జోన్ గా చేసిర్రు. ఎందుకోసం?
అక్కడ చాలా మంది వాళ్ళ యొక్క ఆస్తులు లేదంటే ఇంకా వాళ్ళ యొక్క ఇండస్ట్రీస్ కానీ వాళ్ళ బిజినెస్లు అక్కడ నడుస్తున్నాయి. కాబట్టి దాని ఒక ఫ్రీ జోన్ గా చేపించుకొని దాంట్లో మొత్తం ఆంధ్ర పెత్తనం అంతా చేసుకొని మనల్ని నిలువున ముంచేస్తున్నారు. ఈ మధ్య జరుగుతున్నటువంటి ఇండస్ట్రియల్ రివల్యూషన్ లో భాగంగా హైదరాబాదే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా దీన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పి అప్పుడు జయశంకర్ సార్ గారు చెప్పినటువంటి ఆలోచన ఏదైతుందో ఇప్పటికి కూడా అమలు కావట్లేదు. యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు, 2 లక్షలు అంటున్నారు, 4 లక్షలు అంటున్నారు. ఎక్కడ కూడా ఒక ఉద్యోగ నోటిఫికేషన్ రాగానే మళ్ళీ ఒక బిల్ వేస్తారు, మళ్ళీ హైకోర్టులో ఆగిపోతుంది. మనకు ఓబీసీలకు సంబంధించిన దాంట్లో కూడా మన కొత్తపల్లి జయశంకర్ సార్ గారి యొక్క ఆలోచన విధానంలో బీసీలు 50 నుంచి 60% మంది ఉన్నటువంటి మనం ఎక్కడ కూడా మనకు తగినంత ప్రాధాన్యత లేదు. 10% ఉన్న వ్యక్తుల జనాభాలో 90% భూములు ఉన్నాయి. 90% ఉన్నటువంటి వ్యక్తుల దగ్గర 10% మాత్రమే భూములు ఉన్నాయి. అంటే ఇక్కడ ఈ అసమానతలు, సాంఘిక అసమానతలు ఇంకా తొలగిపోలేదు. పవర్ కాన్సన్ట్రేషన్ ఒక దగ్గర చేస్తున్నారు, మోనోపలీగా దీన్ని ఒక దగ్గర నుంచే కాన్సన్ట్రేట్ చేసి ఇదంతా నడిపియాలని చెప్పి మనమందరం కూడా జాగృతం కావాలా. ఏమన్నారంటే ప్రతి ఒక్కరికి కూడా సమాన అవకాశాలు, సమతావాదం తీసుకురావాలని చెప్పి జయశంకర్ సార్ చెప్పినట్టు మనం ప్రతి ఒక్క దాని మీద కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరి జాగృతం చేయడమే మన యొక్క ఉద్దేశంగా కావాలా. తెలంగాణ రాకముందు ఒక రకమైన బాధ ఉండే ఆంధ్రులతోని, తెలంగాణ వచ్చిన తర్వాత దీంట్లోనే ఆంధ్ర పాలకులకు సంబంధించినటువంటి అంశాలు ఇక్కడ జోడించుకొని మనల్ని దోచుకునే విధానాన్ని మనం ఖచ్చితంగా మనల్ని ఏ రకంగా దోయబడుతున్నామో ప్రజలందరినీ కూడా జాగృతం చేద్దామని ఈఆర్ ఫౌండేషన్ సంకల్పించింది. ఇది ఒక చిన్న కార్యక్రమం కావచ్చు, కానీ ఇది అంతా రాష్ట్రం అంతటా కూడా పాకాల. జయశంకర్ సార్ ఇచ్చినటువంటి సిద్ధాంతాల రూపకల్పన ఎంతో మంది దాని బాటలో నడిచిండ్రు. అప్పుడు ఆయన అఫ్జల్ గంజ్ లో 7 పిల్లలు చనిపోతున్నప్పుడు ఆయన భువనగిరి దగ్గర బస్సు ఆగిపోయినప్పుడు పాపం ఆయన కూడా బాధపడ్డాడు. ఏంటంటే అయ్యో నేను ఎక్కడికి వెళ్ళి ఉంటే నేను కూడా చనిపోతుంటే ఈ దాంట్లో అమరుడు అయిపోయి నేను తెలంగాణకు ఉండుంటే పాపం ఈ 7 పిల్లల చావు చూడాల్సిన పరిస్థితి నాకు వచ్చింది అన్న భావన ఆయన కలిగింపజేసిండు. సో మనం జరుగుతున్నటువంటి అన్యాయాలను పోస్ట్ అండ్ ప్రీ ఏర్పాటైనటువంటి తెలంగాణ ఫార్మేషన్ తర్వాత జరుగుతున్నటువంటి అన్యాయాలు, తెలంగాణ ముసుగులో, తెలంగాణ అభివృద్ధిలో ఇంకా ఏ రకమైనటువంటి అన్యాయాలు ఇక ముందు జరగకుండా కొన్ని వేల కోట్ల అవినీతి జరుగుతుందని రోజు పత్రికలలో చూస్తున్నాం. మనం ఈ డబ్బంతా మనది కొంతమంది చేతుల్లోకి పోతున్నది. ఏ రకంగా మనం ఎందుకు మోసపోతున్నాం? వాళ్ళు ఏదో ఓట్ల కోసం వచ్చి మనకు మభ్యపెట్టి 500 1000 రూపాయలు బిర్యానీ ప్యాకెట్లు ఇచ్చి మనం మోసపోకుండా మన వ్యక్తుల్ని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. మనోడైతే ఖచ్చితంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల వల్ల మనకు మంచి జరుగుతుంది. మంచి జరిగినప్పుడు మన వాళ్ళు మంచిగానే ఉంటారు, నైతిక విలువలు పాటిస్తారు, ఖచ్చితంగా మనకు మంచి చేస్తారు. ఉద్యోగాల కల్పన గాని, ఇండస్ట్రియల్ రివల్యూషన్ గాని, నీళ్లు గాని, నిధులు గాని మనంన్నిటి కూడా ఇప్పటి వరకు కూడా చేనేత కార్పొరేషన్ గాని మన సార్ వల్ల ఏదైతే క్యాస్ట్ ఉందో మన ఏది వడ్రంగి విశ్వబ్రాహ్మణ దానికి సంబంధించిన ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలా. ఆ కార్పొరేషన్ లో ఏదో నామమాత్రంగా ఏర్పాటు చేయకుండా అందులో నిధులు పెట్టాలా. నిధులు పెట్టిన తర్వాత ప్రాక్టికల్ పొటెన్షియల్ మోడ్ లో వాళ్ళకి ఏ రకమైన బెనిఫిట్స్ జరుగుతాయని కాకుండా ఇప్పుడు 5000 లేదంటే కరెంట్ ఫ్రీ అని కాకుండా ఏదో అరకొరగా అనిపించకుండా వాళ్ళకి గట్టి నిధులు ఇవ్వాలా, వాళ్ళని గట్టిగా డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సామాజిక అసమానతలు ఇంకా చాలా ఉన్నాయి, తొలగించాల్సిన బాధ్యత. ఆయన ఆశయాలు రూపకల్పన చేసిందే మనని మార్చడానికి. అవి అలాగే మరుగున పెట్టేసి మళ్ళా ఇంకా ఉన్న వాళ్ళ దగ్గరనే పెంట దగ్గర ఇంకో పెంటనే అంటే డబ్బులున్న దగ్గర ఇంకా డబ్బు ఇంకా పెంచుకుంటా పోవడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. సమతావాదం రావాలా, ప్రతి ఒక్కరికి కూడా దృష్టి ఉండాలా. వాళ్ళకు సంబంధించిన ఆస్తుల పంపకం కానీ లేదంటే వాళ్ళ యొక్క మన ఇన్కమ్ గ్రోత్ ఏదైతే ఉందో ఆ ఇన్కమ్ గ్రోత్ కంపల్సరీగా వారి దృష్టిలో ఆలోచిస్తే చేస్తారు. వేరే వాళ్ళు మన గురించి ఆలోచించరు, మన వాళ్ళు మన గురించి ఆలోచిస్తారు. కాబట్టి ఎక్కువ పర్సెంట్ల మెజారిటీ ఉన్న పర్సన్స్ ఫ్యూచర్ లో రాజ్యాధికార దిశగా రావాలా. వ్యవసాయంలో కూడా నేను ఒక మాట చెప్తున్నా, ఇక్కడ మంచి మొక్కజొన్న అలాగే పసుపు పండుతుంది. ఇప్పటి వరకు పసుపు 16,000 గిట్టుబాటు రాలేదు, మక్కలకు కూడా మంచి ధర రాకుండా పోయింది. సో వ్యవసాయదారులు ఈ ఎండకు చూస్తుంటే ఎంతో కష్టపడి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ధాన్యము నా రైతన్నలందరూ కూడా ఎంతో బాధపడుతున్నారు. ఎంతో పెద్ద జాతీయ స్థాయి నాయకులు ఉన్నారు, రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. ఉద్యమాలకే పరిమితమైన, మాటలకే పరిమితమైన, కానీ వారికి ఎట్టి పరిస్థితుల్లో కూడా వారికి బెనిఫిట్ అయితే లేదు. వర్షం వస్తే నానిపోతున్నాయి, ఎక్కడ పెట్టాలో అర్థమైతలేదు. అవి తీసుకొచ్చిన తర్వాత అందులో మాయిశ్చర్ సరిగా లేదు కాబట్టి నీకు తక్కువ రేట్ ఇస్తామంటారు, దాంట్లో 2% కట్ చేస్తామంటారు, కడతా అంటారు, అది కూడా నష్టమవుతున్నది. మళ్ళీ అసలు విషయానికి వచ్చేసరికి గిట్టుబాటు ధర లేక పక్క రాష్ట్రాలకు పోవాల్సిన పరిస్థితి. చిన్న సన్నకారు రైతుల యొక్క జీవితాలు అయితే మరీ దుర్భరంగా ఉన్నాయి.
ఎరువులు సరిగా రావట్లేదు, అలాగే వారికి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ లేవు, కరెక్ట్ అయిన పర్సన్స్ తొందరగా తీసుకుంటలేరు, మిల్లర్లు ఆదుకుంటలేరు, మిల్లర్ల దగ్గర కస్టమ్ బిల్లింగ్ సంబంధించినటువంటి కొన్ని అవినీతి ఆరోపణలు ఇట్లా చాలా జరుగుతున్నాయి. కాబట్టి ప్రజలందరూ కూడా జాగృతం కండి. కార్మికులు, కర్షకులు, శ్రామికులు, రైతులు, విద్యార్థులు, ముఖ్యంగా యువత ఖచ్చితంగా ఆలోచించండి. నాకు సంబంధం లేదు అనే విషయం కాదు, మీరందరి యొక్క సమాజంలో భాగమే. సిద్ధాంతపరమైన విభేదాలు ఏ రకంగా ఉన్నా కానీ రాష్ట్రాన్ని గ్రోత్ తీసుకపోయి బీసీ ఎస్టీ ఎస్టీలకు మైనారిటీలందరికీ కూడా మంచి రాజ్యాధికార దిశగా ఆయన ఇచ్చినటువంటి సిద్ధాంతాల రూపకల్పనలో భాగంగా మీరు కూడా తయారై ఫ్యూచర్ లో ఒక మంచి రాజ్యాన్ని, ఆదర్శమైన రాజ్యాంగం, జీడిపి ఎక్కువ ఉన్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇంకా గ్రోత్ కు తీసుకుపోవాల్సిన అవసరం మీ అందరికి ఉందని సార్ యొక్క ఆశయాల సిద్ధిగా మేమందరం కూడా ఈరోజు సారు విగ్రహం వద్ద ప్రమాణం చేస్తున్నాం. ఫ్యూచర్ లో అవినీతికి సంబంధించినట్టు కానీ ఇంకా ఎటువంటి దురహంకార పూరితమైనటువంటి రాజ్యాధికార దిశగా మేమందరం కూడా కృషి చేస్తామని సార్ యొక్క విగ్రహం ముందు మేమందరం ప్రమాణం చేసి ఆ సార్కు నివాళులు అర్పిస్తున్నాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై జయశంకర్ సార్.